హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాస్ డైరెక్టర్ అయిన గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ను అందుకొని మంచి వసూళ్లను అయితే తెచ్చిపెట్టిన సంగతి ఇదివరకే మనకు తెలిసిందే. మొదటగా ఈ చిత్రాన్ని అఖండాకు సీక్వెల్ అయిన అఖండ 2 తాండవం సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమా NBK 111ను స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా అనేది షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. మరి ఆ ఆలస్యానికి కారణం ఏంటి అంటే, మొదటగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా తీయాలని దర్శకుడు గోపీచంద్ మల్లేని అనుకున్నాడు. కానీ అఖండ 2 సినిమా రిజల్ట్ తర్వాత ఈ చిత్రాన్ని బడ్జెట్లో మార్పులు చేయాలి అని మేకర్స్ అయితే భావించారట. ఎందుకంటే బ్రేక్ ఈవెన్లో అక్కడక్కడ కొంచెం ఇబ్బందులు జరిగిన కారణంగా ఈ సినిమా బడ్జెట్ మార్పులు చేయాల్సి వచ్చింది. మరి బడ్జెట్లో మార్పులు చేయాలి అంటే సినిమా కథలో కూడా మార్పులు రావాలి. మొదటగా ఈ NBK 111ను చారిత్రాత్మక నేపథ్యంలో చిత్రీకరించాలి అని అనుకున్న తర్వాత ఈ బడ్జెట్ మార్పుల కారణంగా ఈ కథలో కూడా మార్పులు జరిగినాయి. ఇప్పుడు కథలో మార్పులు చేసి ముంబైకి సంబంధించిన ఒక మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాను తీయాలని దర్శకుడైన గోపీచంద్ మల్లేని అయితే ఫిక్స్ అయిపోయాడు. అయితే బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కాకుండా ఒకే ఒక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే బాలయ్యని ఇప్పటి వరకు చూడని ఒక మంచి కొత్త గెటప్లో అయితే గోపీచంద్ మల్లేని చూపించబోతున్నాడని తెలుస్తోంది. అలాగే వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం అయితే బాలయ్య అభిమానులకు ఇప్పటికీ ఒక మంచి మార్క్ మూవీగా, అలాగే మాస్ యాక్షన్ ఇచ్చిన మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు తదుపరి చిత్రం వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతుందనగా కూడా బాలయ్య అభిమానుల్లో అదే హైప్ అయితే ఉంది. మరి ఈ సినిమా చిత్రీకరణను మార్చి తొలి వారంలో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు మేకర్స్. మరి ఈ సినిమాను త్వరితగతిన పూర్తి చేసి దసరాకైతే విడుదల చేయాలని అయితే బాలయ్య అలాగే డైరెక్టర్ అయిన గోపీచంద్ మల్లేని అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయారట. మరి దసరాకు వచ్చిన భగవంత్ కేసరి చిత్రం బాలయ్యకు మంచి హిట్ని అయితే అందించి నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఇప్పుడు గోపీచంద్ మల్లేని అలాగే బాలయ్య కాంబోలో రాబోతున్న ఈ చిత్రం కూడా బాలయ్యకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.